హలో ఎవ్రీవన్. 2 నిమిషాల్లో నిద్ర మిలిటరీ స్లీప్ మెథడ్ నిజంగా పనిచేస్తుందే? ఐఎమ్ డాక్టర్ గోవింద్ రెడ్డి, నిద్ర సంజీవిని, ఒత్తిడి నుంచి ప్రశాంత నిద్ర వైపు. ఈరోజు మీతో చాలామంది అడిగే ఒక ప్రశ్న గురించి మాట్లాడుతున్నాను. మంచంపై పడుకున్నా కూడా 2-3 గంటలు నిద్ర పట్టడం లేదు, ఏం చేయాలి? మీరు కూడా రాత్రి మంచంపై పడుకొని అటు ఇటు తిరుగుతున్నారా? వేల ఆలోచనలతో బాధపడుతున్నారా? ఉదయం లేచేసరికి అలసటగా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మిలిటరీ స్లీప్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఆధునిక జీవన శైలిలో ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, కుటుంబ బాధ్యతలు, మొబైల్ వినియోగం, సోషల్ మీడియా ఇవన్నీ కలిసి మన మెదడును నిరంతరం పనిచేసే విధంగా చేస్తాయి. దాని ఫలితంగా శరీరం అలసిపోతుంది, కానీ మెదడు మాత్రము మేల్కొనే ఉంటుంది. అందుకే మీకు నిద్ర రావడం కష్టతరం అవుతుంది. అసలుకు మిలిటరీ స్లీప్ మెథడ్ అంటే ఏమిటి? 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ నేవీ పైలట్లు ఎక్కడైనా ఎప్పుడైనా కొద్దిగా విరామం దొరికిన సమయంలోనే నిద్రపోవలసిన పరిస్థితి ఉండేది. అప్పుడు రూపొందించిన రిలాక్సేషన్ పద్ధతిని మిలిటరీ స్లీప్ మెథడ్ అని అంటారు. ఈ పద్ధతిని అమెరికన్ కోచ్ తన రిలాక్స్ అండ్ విన్ పుస్తకంలో వివరించారు. కొన్ని నివేదికల ప్రకారం దీనిని సుమారు 6 వారాల పాటు క్రమం తప్పకుండా సాధన చేసిన వారిలో చాలామందికి మంచి ఫలితాలు కనిపించాయి. ఈ పద్ధతి ఎందుకు పనిచేస్తుంది? మన శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, కండరాలు బిగుసుకుపోతాయి, మెదడు అప్రమత్తంగా ఉంటుంది. మిలిటరీ స్లీప్ మెథడ్ ద్వారా శరీరం నెమ్మదిగా రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది. మిలిటరీ స్లీప్ మెథడ్ స్టెప్ బై స్టెప్. స్టెప్ 1, మంచంపై సౌకర్యంగా పడుకోండి, కళ్ళు మెల్లగా మూసుకోండి. స్టెప్ 2, ముఖాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. నుదురు, కనుబొమలు, కళ్ళు, దవడ, నాలుక ఫ్రీగా ఉంచండి. స్టెప్ 3, భుజాలను పూర్తిగా కిందకు వదలండి. 2 చేతులను శరీరానికి పక్కన భారం లేకుండా ఉంచండి. స్టెప్ 4, నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాసను కాసేపు ఆపి నెమ్మదిగా శ్వాసను బయటికి వదలండి. ప్రతి శ్వాసతో శరీరంలోని ఒత్తిడి బయటకు వెళ్తూ ఉందని ఊహించండి. స్టెప్ 5, ఇప్పుడు ఛాతీ, పొట్ట, తొడలు, మోకాళ్ళు, కాళ్ళు, పాదాల వరకు ప్రతి భాగాన్ని ఒక్కొక్కటిగా రిలాక్స్ చేయండి. స్టెప్ 6, ఇప్పుడు 10 సెకండ్ల పాటు మనసులో ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని ఊహించుకోండి. ఉదాహరణకి పచ్చని కొండలు, సముద్ర తీరం, చంద్రకాంతి, లేదా మీకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రకృతి దృశ్యం. ఈ పద్ధతిని ఎంతకాలం అమలు చేయాలి? ఒక్క రోజులోనే అద్భుతం జరుగుతుందని ఆశించకండి. రోజు సుమారు 6 వారాల పాటు అభ్యాసం చేయండి. అప్పుడు మీ శరీరం ఈ రిలాక్సేషన్ విధానానికి అలవాటు పడుతుంది. నిద్ర రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏవి? మానసిక కారణాలు: ఒత్తిడి, ఆందోళన, భయం, అధిక ఆలోచనలు. మీ యొక్క నిద్ర రాకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే కాక జీవనశైలి కారణాలు: మొబైల్, ల్యాప్టాప్, సోషల్ మీడియా. ఆహార కారణాలు: రాత్రి ఎక్కువగా భోజనం చేయడం, టీ, కాఫీ, ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా తీసుకోవడం. ఆరోగ్య కారణాలు:
నొప్పులు, హార్మోన్లలో మార్పులు, స్లీప్ ఆమ్నియా, స్లీప్లెస్నెస్ ఆర్ ఇన్సోమ్నియా, కొన్ని మందుల ప్రభావం. వీటితో పాటు కొన్ని అదనపు పరిష్కార మార్గాలు. మిలిటరీ స్లీప్ మెథడ్తో పాటు ఈ అలవాట్లు కూడా పాటించండి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు 30 నుంచి 60 నిమిషాల ముందు మొబైల్ దూరంగా పెట్టడం, సాయంత్రం తర్వాత కాఫీ తాగడం ఆపివేయడం, రోజు 20 నుంచి 30 నిమిషాల నడక, యోగా, ప్రాణాయామం, గైడెడ్ యోగ నిద్ర, ధ్యానం, ఇవన్నీ మీ యొక్క నిద్రకు ఉపయోగపడతాయి. జాగ్రత్త. మీకు 3 నెలలకు పైగా నిద్ర సమస్య ఉంటే, గురకతో పాటు శ్వాస ఆగుతున్నట్లు అనిపిస్తే, పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించండి. మిత్రులారా, మంచి నిద్ర అనేది మాత్రల వల్ల కాదు, మంచి అలవాట్ల వల్ల వస్తుంది. మిలిటరీ స్లీప్ మెథడ్ ఒక మంచి రిలాక్సేషన్ మెథడ్. దీనితో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం, యోగ నిద్ర, సమతుల జీవన శైలి అనుసరిస్తే మీకు మరింత ప్రయోజనం పొందవచ్చు. మీ ఈ చిన్న వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నిద్ర సంజీవిని ద్వారా ఒత్తిడి నుంచి ప్రశాంతత వైపు మీ ప్రయాణంలో మీతో నేను తోడు ఉంటాను. మిలిటరీ స్లీప్ మెథడ్ ఒక సిస్టమాటిక్ దశలు. మొదటి దశ ప్రశాంతంగా పండుకోవడం. దీనివల్ల ప్రయోజనం శరీరం స్థిరత్వాన్ని పొందుతుంది. రెండవ దశలో ముఖ కండరాలను రిలాక్స్ చేయడం, మెదడు ఒత్తిడి తగ్గుతుంది. మూడవ దశలో భుజాలు చేతులు ఫ్రీగా వదిలేయడం వల్ల కండరాలు బిగుతు తగ్గుతుంది. ఇప్పుడు 4వ దశలో నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ ప్రశాంతతను పొందుతుంది. 5వ దశ శరీరాన్ని పైనుండి కాళ్ళ వరకు రిలాక్సేషన్ చేయడం వలన పూర్తి శరీరం విశ్రాంతిని పొందుతుంది. 6వ దశ ప్రశాంత ప్రకృతి దృశ్యాన్ని ఊహించడం వల్ల మనసు ప్రశాంతత చెందుతుంది. 7వ దశ ప్రతిరోజు 6 వారాల పాటు ఈ విధంగా సాధన చేస్తే అలవాటు ఏర్పడి మెరుగైన ఫలితాలు వస్తాయన్నమాట. నిద్రలేమికి ప్రధాన కారణాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాం. మానసిక ఒత్తిడి, ఆందోళన, అధిక ఆలోచనలు, మొబైల్ స్క్రీన్ వినియోగం, అసమయ నిద్ర అంటే సమయ సందర్భం లేకుండా నిద్రపోవడం, కెఫిన్ అధికంగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, హార్మోన్లలో మార్పులు, స్లీప్ ఆప్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యలు కొన్ని మందుల యొక్క దుష్ప్రభావాలు. మరియు వీటికి సంబంధించి నిద్ర సంజీవిని విధానం ద్వారా మీకు సమగ్రమైన పరిష్కారాలు అందుతున్నాయి. ఒకటి యోగాసనాలు, ప్రాణాయామంలో ముఖ్యంగా అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శోధన వంటి ప్రాణాయామం, బ్రాహ్మణి ప్రాణాయామం, అలాగే గైడెడ్ యోగ నిద్ర, ధ్యానం, నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించడం, సాయంత్రం తర్వాత కాఫీ టీల్ని పరిమితం చేయడం, ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, రోజువారీ శారీరక చలనం, తేలికపాటి రాత్రి భోజనం. సమస్య ఇదే విధంగా కంటిన్యూస్గా కొనసాగితే మీరు వైద్య నిపుణుని సంప్రదించండి. ఈ విధానాన్ని మీ నిద్ర సంజీవిని కార్యక్రమంలో యోగా, ప్రాణాయామం, యోగ నిద్ర మరియు జీవనశైలి మార్పుతో కలిపి బోధిస్తే మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. థ్యాంక్ యూ.